యాక్చువల్లీ రైతు సదస్సు అనేది ఏంటి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను విస్మరించి వాళ్ళకు వాళ్ళే అంటే కేవలం వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం వాళ్ళ పదవుల కోసమే తప్ప మరి పేరుకు మంత్రులు ముఖ్యమంత్రి ఉన్నది తప్ప ప్రజలను నిన్నటి మొన్న వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ మినిస్టర్లు కావచ్చు అట్టహాసంగా మొక్కజొన్న కళాలు అంటే ఓపెన్ చేసుకుంటూ పోయింది తప్ప ఈరోజు వరకు కళాలు మొక్కజొన్న కొనే ప్రసక్తే లేదు. పంట పండి ఈరోజు నీళ్లు ఇవ్వాలా, నీళ్లు అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్ళు వచ్చిన తర్వాతనే ఈరోజు యాసంగి పంట కానీ మొక్కజొన్న పంట కానీ మిర్చి పంట కానీ అన్ని పంటలు సమృద్ధిగా పండుతాయి. పండించిన పంట గుణ లేక ఈరోజు ఉత్సవాల పేరున బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టగానే ఉత్సవాలు గుర్తొస్తాయి, రైతులు గుర్తొస్తారు. మరి ఇప్పుడున్న కళాలలో ఉన్న వాటిని వడ్లను కానీ మొక్కజొన్నలు కానీ కొంటే ఎవరైనా వద్దంటారా? ఫస్ట్ ఉత్సవాలు రైతు ఉత్సవాలు కాదు వాళ్ళు చేసేది. ఫస్ట్ మొక్కజొన్నలు కొనాలి, ఒడ్లు కొనాలి, కొన్న తర్వాత రైతులు అప్పుడు రైతుల కోసం ఆలోచించినట్టు అయితే అంతే తప్ప విమర్శలు కాదు, పనిచేసి చూపెట్టాలి. లీడర్ ఎవరైనా కావచ్చు ప్రజాప్రతినిధుడు ప్రజలకు పనిచేయాలి తప్ప విమర్శలు కాదు. గత ప్రభుత్వం జరుగుతుంది 3 ఏళ్ళు అయితే ఇంకా గత ప్రభుత్వం ఏందా? నువ్వు వచ్చి ఏం చేస్తావు, నీ పని ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు ప్రజలకు చెప్పి చూసిపెట్టు. కానీ గత ప్రభుత్వం అనే మాట ఇప్పుడు అంటే అది సిగ్గుచేయడానికి చెప్తున్నాను.